హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు హేమా చిట్టి. ఈరోజు మనము కారం బూందీ ఎలా తయారు చేయాలో చూద్దాం. వీడియో అయితే పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసేది మర్చిపోవద్దండి. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఫుల్గా ఒక కప్పు శనగపిండి తీసుకుందాం. లూజ్ అయితే వద్దండి, ప్యాకెట్ అయినా సరే మిల్లులో పట్టించింది అయినా సరే చాలా బాగుంటుంది. జల్లిచ్చి వేసుకోండి. ఒక కప్పుకి ఫుల్గా 1 టేబుల్ స్పూను పొడి బియ్యం పిండి వేసుకుందాం. 1 టీ స్పూన్ అంత కారం పొడి, కొద్దిగా 1 అర టీ స్పూన్ అంత సాల్ట్ వేసుకుందాం. తిరగా మనము ఫైనల్లో వేసుకుందాం, అందుకని హాఫ్ ఇప్పుడు వేసుకుందాం. ఇందులో కొద్దిగా నీళ్లు వేసి జారుడు పిండిలాగా కలుపుకుందాం. జల్లి బట్టే వేసుకోండి, ఉండాలనేది అస్సలు ఉండకూడదు అనమాట. ఒకేసారి వాటర్ వేసేయద్దు, కొద్దిగా వేసి ఇలా జారుడు పిండిలాగా కలుపుకోండి. ఈ కన్సిస్టెన్సీ వస్తే కరెక్ట్గా సరిపోతుంది. స్టవ్ మీద ఆయిల్ పెట్టేయండి. ఆయిల్ వేడెక్కని ఈలోపు ఇలా ఒక గిన్నె తీసుకొని చూడండి, ఇంట్లో ఉండే జల్లి గంటతోనే గుంతల గరిటెతోనే మనము ఈజీగా చేసుకోవచ్చు. సపరేట్గా ఏమీ కొనక్కర్లేదు. ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా మనము కారం పూస రెడీ చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా వస్తుందో, పూసగా ఎంత బాగా పడుతుందో. ఇలా గరిటెలో కొద్దిగా వేసి ఇలా రుద్దుతూ ఉన్నామంటే పూసగా పడుతుందన్నమాట. ఈజీగా చేసేయచ్చు. 5 అంటే 5 నిమిషాలలో ఎవరైనా చేసేయచ్చు ఈజీగా. అంతే అండి, ఇలాగే రుద్దుకోవాలన్నమాట. ఇలా మనం రుద్దుతూ ఉన్నామంటే ఈజీగా పడిపోతుంది. ఈ హోల్స్ అంతా మోసుకుపోసి ఉంటాయి కదండి పిండికి, ప్రతి ఒక్కసారికి ఆ హోల్స్ అంతా తుడిచేయాలన్నమాట పిండిని. అంతే, ఇలా 2-3 సార్లు బాగా తిరిగేసి కాల్చుకొని 5 అంటే 5 సెకండ్లలో వేగిపోతుందండి. తొందరగా వేగిపోతుంది. మనం వేగింది తెలియాలి అంటే నురగంతా తగ్గిపోయి ఇలా తేలిపోతుంది అనమాట. ఇప్పుడు మనకు బాగా పర్ఫెక్ట్గా వేగిపోయిందని కావాలంటే చూపిస్తాను చూడండి. చూసారా ఎంత క్రిస్పీగా వచ్చాయో. అంతే అండి, ఈజీ అనమాట. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు. మన దగ్గర 1 అర కప్పు ఉంటే కూడా మనం ఈజీగా కారం పూస రెడీ చేసుకోవచ్చు. ఎక్కువ తినే కావదండి కారం పూస, ఎగుటు కొడుతుంది. మీడియంగా మనకు తినాలనిపించినప్పుడు కొద్దిగా స్నాక్స్గా తినచ్చు. బిసిబెల్లబాత్కి అయితే చాలా బాగుంటుంది. ఒకసారి నేను వీడియో చేసి పెడతాను, ఒకసారి చూసి నేర్చుకోండి. ఇంకొకసారి ఎప్పుడైనా వీడియో పెడతాను. అంతే అండి, మన దగ్గర ఎంత పిండి ఉందో అంత పిండి ఇలాగే గరిటెలో వేసి ఇలా రుద్దుతూ ఉన్నామంటే పూసగా పడిపోతుందన్నమాట. మనము దీనికోసం ప్రత్యేకంగా ఏది కొనక్కర్లేదు. కొంతమంది దగ్గర ఉంటుంది, కొంతమంది దగ్గర ఉండదు. అలాంటప్పుడు ఇంట్లో ఉండే గరిటెతోనే ఇలా ఈజీగా కారం పూస రెడీ చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా హోల్స్ అంతా తుడిచేసి పిండిని తిరగా మనం ఎంత పిండి ఉంటే అంత పిండి వేసేసుకోవాలన్నమాట. అంతే అండి, ఇలా 2 పక్కల కాల్చేసుకొని తీసేసుకోవడమే. 5 నిమిషాలలో ఈజీగా ఎవరైనా రెడీ చేసేయచ్చు. అయిపోయింది, బౌల్లోకి తీసి సర్వ్ చేసుకుందాం. ఈ ఆయిల్లోనే మనము కొద్దిగా కరివేపాకు పేల్చి, కొద్దిగా జీడిపప్పు పలుకులు, అలాగే పల్లీలు కొద్దిగా వేయించుకుందాం. చూసారా ఎంత బాగా వచ్చిందో, ఎంత కలర్ఫుల్గా ఉందో. చూడ్డానికే కాదు, తినడానికి కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక గుప్పెడి కరివేపాకు ఆయిల్లోనే వేసి పేల్చుకోండి. ఇలా మనం గరిటెలో వేసేసాము అంటే ఈజీగా వేగిపోతాయి. అలాగే ఎత్తి బౌల్లో వేసేయచ్చు అనమాట. అంతే, చూడండి వేగిపోయాయి. జీడిపప్పు పలుకులు 1 గుప్పెడు, ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోవచ్చు, లేకపోయినా పర్వాలేదు. పల్లీలు అయితే వేసుకోండి, ప్రతి ఒక్కరింట్లో ఉంటాయి పల్లీలు. అది కూడా ఆయిల్లో వేసుకోండి. వెల్లుల్లి కూడా దంచి పొట్టేం తీయక్కర్లేదు, ఆయిల్లో పేల్చి వేసుకోండి. కొద్దిగా కారం, సాల్ట్ కనుక మనం వేసినప్పుడే సరిపోలేదు అనుకుంటే కొద్దిగా సాల్ట్ కూడా వేసి కలుపుకోండి. ఇలా ఈజీగా కలుపుకునేయచ్చు. టేస్ట్ ఒకసారి చూద్దాం. వెల్లుల్లి రెబ్బలు కూడా ఆప్షనల్ అండి, మీకు నచ్చలేదు ఉంటే తీసేయచ్చు. వేస్తే మటుకు చాలా బాగుంటాయి. టేస్ట్ అయితే అద్దరిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేది మర్చిపోవద్దండి. ఒక్క లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
చాలా చాలా ఈజీ అనమాట. థ్యాంక్ యూ.